హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? టైం 6:30 అవుతుంది. ఇప్పుడే జిమ్కి వెళ్తున్నాం అనమాట. సో ఈ బ్లాగ్లో మీరు నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నారు అనమాట. ప్యాకింగ్ నుంచి డెస్టినేషన్కి రీచ్ అయ్యేదాకా. ఎందుకు నాకు కావాలి సౌండ్ చేస్తాం. సో ప్యాకింగ్ నుంచి తర్వాత స్టోర్ ఎట్లా మేనేజ్ చేస్తాం, ఆ తర్వాత ఇంకా మేము డెస్టినేషన్ రీచ్ అయ్యేదాకా ఎలా ఉండబోతుంది బ్లాగ్ అని చూడబోతున్నారు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతా కాబట్టి. సో లెట్స్ సీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వ్లాగ్లో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కాబట్టి ఫస్ట్ టైం మేము ఫ్లైట్ ఎక్కబోతున్నాం. మేము కాదు, నేను. సో యాక్చువల్లీ లాగ్ లేకుండా చెప్పేస్తా. ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చామన్నమాట. జస్ట్ 1 అవర్ చేశాను నేనైతే కార్డియో. నార్మల్గా అయితే 1.5 hours 2 hours పట్టిద్ది. సో కార్డియో జస్ట్ యాప్స్ చేసేసి వచ్చేసాము. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, ఇవాళ చాలా మేనేజ్ చేయాలి. స్టోర్కి వెళ్ళాలి, అవన్నీ మళ్ళీ కొత్తవి ఉన్నాయి కదా, అవన్నీ వెబ్సైట్లో ఎక్కించాలి, తలస్నానం చేయాలి, ప్యాకింగ్ చేయాలి, తినాలి. మాకు ఎన్నింటికి ఫ్లైట్? ఇవాళ 5కి ఫ్లైట్. సో మేము ఒక బిజినెస్ ట్రిప్ వేస్తున్నాం అనమాట, ఒక కొత్త ప్లేస్కి. సో కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తేనే మనం ఎక్కువ ఇన్డెప్త్ వెళ్ళగలం బిజినెస్లోకి. సో యా, ఈ వ్లాగ్ కంటిన్యూషన్ చూడండి, ఎలా జరుగుతుంది ఇవాళ ఏంటి అని చెప్పి. సో Day 1 Day 2 Day 3 అట్లా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి నేను ట్రిప్లో ఉన్నన్ని రోజులు. సో ఎవ్వరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి మన ఛానల్ని. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలి, తర్వాత ప్రోటీన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, అంటే ఓట్స్తో. సో లెట్స్ గో గైస్. ఇప్పుడే ప్యాకింగ్ అయింది. అదంతా షార్ట్లో తీసాను బికాజ్ ఒక చిన్న ప్రమోషన్ ఉందన్నమాట. ఇంకా అది కూడా అయిపోతుంది, నాకు మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా షార్ట్లో తీసా. ఒక్క బ్యాగ్కే తీసుకెళ్తున్నాం. ఎందుకో తెలుసా? ఎలాగో నేను అక్కడ బోలెడు బట్టలు కొనుక్కుంటా కాబట్టి ఎక్కువ బట్టలు తీసుకెళ్ళకుండా జస్ట్ ఒక 2-3 జతలు తీసుకెళ్తున్నాను అంతే. ఇంకా మిగతా నేను అక్కడ వేసుకునేవన్నీ అక్కడ కొనుక్కుంటాను అనమాట. సో అందుకే నా లగేజ్ చాలా తక్కువ ఉంది. నా లగేజ్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఎప్పట్లాగా ఒక లెదర్ బ్యాగ్ ఉంటుంది కదా మేమిద్దరం తీసుకెళ్ళేది, అది తీసుకెళ్లే వాళ్ళం. సో యా, ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది. ఆ తర్వాత తలస్నానం చేయాలి, పూజ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా ఉన్నాయి. మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలో కంటిన్యూ చేయండి, ఓకే? అంతే వీడియో. బాయ్ బాయ్. నో బాయ్ బాయ్ పప్ప. లే, నేను బ్రేక్ఫాస్ట్ చేసి నేను పెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. నేనే కట్ చేసి వెళ్ళా. రాజా ఇంకా యాపిల్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. టైం కలిసి వస్తుంది, ఓకేనా? నేను కూడా తలస్నానమే, మామూలు వాటరే, ఇంకేం చేస్తాం పేదవాళ్ళు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి రాజా చేసిన ఓట్స్ మిల్క్ షేక్ అయితే తాగుతున్నాము. అలవాటు అయితే చాలా బాగుంటుంది ఓట్స్. ఇప్పుడైతే కొంచెం షూట్ చేయాలి మన ప్యాటర్న్ డ్రెస్లు అన్నీ. యా గైస్, నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇది మన ప్యాటర్న్స్ అండ్ మెరీనా నుంచి డ్రెస్ అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో, ఆర్డర్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నాకు ఒక చిన్న పని ఉండింది, ఆ పని చూసుకొని నేనైతే స్టోర్కి వెళ్తాను. నాకంటే ముందు ఫస్ట్ రాజా అయితే ఇప్పుడు స్టోర్కి వెళ్ళిపోతాడు. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఆటోలో రిటర్న్ వచ్చేసాను. ఎండ మామూలుగా లేదు. నేను వచ్చేపటికి రాజా ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 2 working days దాకా మేము అవైలబుల్గా ఉండం కాబట్టి ముందే అన్నీ సెటప్ చేసుకుంటున్నాం అనమాట. ఆ రోజు మన ప్యాటర్న్స్ అండ్ మెరీనా యూట్యూబ్ ఛానల్లో 1199 సేల్ పెడుతున్నప్పుడు కొత్త డిజైన్స్ కూడా యాడ్ చేసామని చెప్పాను. ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోతే వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఏ డ్రెస్ అయినా పిక్ చేసుకోండి. జస్ట్ 1200 rupees మాత్రమే అనమాట. సో దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో అయితే ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను మన ప్యాటర్న్స్ అండ్ మెరీనా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. ఇప్పుడు టైం దగ్గర 2 అవుతుంది. ఇంకో 2 hours మాకు ఫ్లైట్ ఉంది. ఇప్పుడే అన్నీ సర్ది మళ్ళీ ఆన్లైన్లో లేని కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదా, అవన్నీ పిక్స్ తీసుకొని అప్లోడ్ చేసాము అనమాట. అందుకే చాలా టైం పట్టింది. ఇప్పుడు తినడానికి టైం ఉందో లేదో నాకు తెలీదు. ఆల్రెడీ ప్యాక్ చేసేసాం కాబట్టి ఓకే, బట్ ఇంకా కొంచెం పర్సనల్ స్టఫ్ తీసుకోవాలి, అంటే బ్యాగ్ అవన్నీ. ఇప్పుడు మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. అది సంగతి. యాక్చువల్లీ ముంబై ఎయిర్పోర్ట్లో మంచిగా వెస్ట్రన్ వేర్ వేసుకొని దిగుదాం అనుకున్నాం మేమిద్దరం, కానీ ఇప్పుడు అంత టైం లేదు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. తొందరగా ఎవరైనా ఆర్డర్ చేసుకోకపోతే మన ప్యాటర్న్స్ అండ్ మెరీనా వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. బాయ్.
ఇంకా స్టోర్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. సో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను కాబట్టి, అంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను కాబట్టి నాకు ఏంటో అన్నీ కొత్తగా తీసుకోవాలనిపించింది. ఈ బ్యాగ్ నేను ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కదా ఆఫీస్ వేర్కి, సేమ్ అప్పుడే తీసుకున్నాను కానీ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇదేంటంటే మనకి బ్రాండెడ్ బ్యాగ్స్లో ఫస్ట్ కాపీ 1 టౌన్లో తీసుకున్నాను. నేను చాలామంది నన్ను లింక్స్ అయితే అడిగారు. సో నా దగ్గర లింక్స్ లేదు కానీ ఇది 1 టౌన్ హోల్సేల్ మార్కెట్లో ఒక బ్యాగ్ షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. 750 రూపీస్ అట్లా అరౌండ్ పడింది. ఇంకా చెప్పులు వచ్చేసి నేను జూడియోలో తీసుకున్నాను. అందుకే అన్నీ కొత్తవే కదా, చాలా ఎక్సైటెడ్గా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకునే అంత టైం లేదు, అందుకే ఫాస్ట్గా సర్దుకొని వెళ్ళిపోతున్నాము. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఈ బ్యాగ్. అంటే మనకి ల్యాప్టాప్ కూడా క్యారీ చేసే అంత స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మేము ఓలా బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫ్లైట్కి ఎప్పుడు ఒక 1 అవర్ ముందు ఉంటే బెస్ట్ కదా, మళ్ళీ అక్కడ మాకేమైనా ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కొంచెం క్లియర్ అవుతాయి కాబట్టి మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. బయట ఫుల్ ఎండగా ఉంది, ఇంకా మాకు ఫుడ్ తీసుకునే టైం లేదు ఆఫ్టర్నూన్కి. ఎయిర్పోర్ట్ కరెక్ట్గా ఇంకొక 45 మినిట్స్ 1 అవర్ ముందే ఉన్నాం మేము ఫ్లైట్ టైమింగ్ కంటే. సో ఎక్కడికి వెళ్తున్నామని చాలామంది కరెక్ట్గానే గెస్ చేశారు. షార్ట్ వీడియోలో మేమైతే ముంబై వెళ్తున్నాము. చాలామంది ఏదో ప్రమోషన్ వీడియోస్కి వాటికి అంటున్నారు, లేదు మా బిజినెస్కి సంబంధించి కొంచెం ఎక్స్పాన్షన్ చేద్దామని చెప్పి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే అది మాకు బెస్ట్ అవుతుందని చెప్పి సో మేము ఫస్ట్ అయితే ముంబైకి బుక్ చేసుకున్నాము. ఆకలిగా ఉంది కదా, ఇంకా సరే అని చెప్పి ఎయిర్పోర్ట్లో ట్రై చేసామన్నమాట. ఫ్రైడ్ రైస్ చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది అది ప్రిపేర్ చేయడానికి. బట్ టేస్ట్ అయితే బాగుండింది, కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ. మొత్తం ఓవరాల్గా 850 రూపీస్ 900 అయింది బిల్లు. అది కూడా క్వాంటిటీ తక్కువగానే అనిపించింది. బట్ ఇంకా అప్పటికి ఏం దొరికితే అదే తినేయాలి కదా. సో నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత దగ్గర నుంచి ఫ్లైట్ చూడటం. సో నా ఎక్స్పీరియన్స్ అంతా నేను ఇక్కడ యాడ్ చేస్తాను విత్ మ్యూజిక్స్తో. ఒకసారి మీరు కూడా చెక్ చేసేయండి. ఫ్రంట్ గేట్ దగ్గర గజన్ సార్ ఎందుకు లోపల ఫైట్ జరిగింది, నేను చేస్తాను. ఎయిర్ హోస్టెస్ని కాపాడుతాను. అప్పుడు నన్ను చంపేసి బయటికి రాస్తారు టెస్ట్ సేవల్ లాగా. ముందున్నారు చాలా మంది టెస్ట్లు. నిన్న లగేజ్ తీసి పైన అంతా దాచాలి చేసి అప్పుడు ఎయిర్ హోస్టెస్ దగ్గరికి సిగ్గులేదా? అవకాశాన్ని చూడటానికి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎలా తీయాలో కూడా తెలియట్లా. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियमानुसार विमान में धूम्रपान, तंबाकू का प्रयोग, वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है। सभी शौचालय से लगे इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग केवल फ्लाइट मोड में किया जा सकता है। टेक ऑफ और लैंडिंग के दौरान अपने उपकरणों को बंद करें और रख दें। विमान कर्मीगण की अनुमति कोऑपरेशन आपकी सुरक्षा सबसे महत्वपूर्ण है कि आप इस प्रदर्शन पर ध्यान दें। भले ही आप अनुभवी यात्री हैं, एक सुरक्षा निर्देश पत्र आपके सामने वाली कुर्सी की पॉकेट में उपलब्ध है। कुर्सी की पेटी इस तरह बांधी जाती है। कसने के लिए इस तरह फीते को खींचें और पेटी खोलने के लिए फ्लैप को उठाएं। कुर्सी की पेटी बांधे रखें। कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन मास्क आपकी कुर्सी అంత పైనుంచి చూస్తే అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అండ్ మేఘాలని కూడా నాకు చాలా దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే ఫస్ట్ టైం ఈ ముంబై వెళ్ళటం, ఎందుకంటే మా బిజినెస్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, మంచి మంచి కలెక్షన్స్ తీసుకొద్దామని చెప్పి. ఎలాగో నాకు హాలిడేస్ ఉన్నాయి కంటిన్యూస్గా 3 days ఆఫీస్కి. సో ఇవి ఎక్కడ వేస్ట్ అవ్వకూడదని చెప్పి మేమైతే సడన్ ట్రిప్ వేసుకున్నాం. ఇది ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళింది కాదు. మళ్ళీ మేము ట్రైన్ అంటే ఆల్మోస్ట్ మాకు 24 hours అట్లా జర్నీ 1 day మొత్తం పోతుంది, టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి మేము ఇలా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో కొంచెం టైం కలిసి వస్తుంది, సో దట్ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్కి టైం ఇవ్వగలుగుతాము. ఇంకా మేము ల్యాండ్ అయిపోయాము. మేము దగ్గర ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, అంటే 8:39 అట్లా అయిపోయింది అనమాట. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసేపట్టి ముంబై ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్
మీరు మా ట్రావెల్ సిరీస్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామని చెప్పి. మేము ఫస్ట్ టైం ఈ ముంబైకి రావటము. ఇంతకు ముందంతా వేరే వేరే ప్లేసెస్ అయితే తిరిగాము. బట్ ఇక్కడ ఏంటంటే మాకు ఒక ఐడియా ఉంది, ఒక వెస్ట్రన్ వేర్ కూడా దించుదామనే ఒక థాట్ అయితే ఉంది. సో అది ఎంతవరకు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా లేం కానీ, బట్ వెస్ట్రన్ వేర్ కూడా దింపితే బాగుంటుంది కదా మన ప్యాటర్న్స్ అండ్ మెరీనోలో అని చెప్పి. సో ఇంకా ఆల్మోస్ట్ ల్యాండింగ్ టైంకి అయితే వచ్చేసింది. అప్పుడప్పుడు ఇంకా ఇల్లులు కనిపిస్తున్నాయి అనమాట. ల్యాండ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్గా అనిపించింది, ఏదో పైనుంచి కింద పడుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది. మేబీ ఫస్ట్ టైం వాళ్ళేమో. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా దిగగానే కొంచెం ఆకలేసింది. ఎప్పుడో ఎయిర్పోర్ట్లో తిన్న ఫ్రైడ్ రైస్, అది కూడా క్వాంటిటీ చాలా తక్కువగా ఉండింది కదా. సరే ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దామని అనుకున్నాం. అయినో ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్లో అంటే, బట్ ఇప్పుడు మళ్ళీ మేము బయటికి వెళ్ళి వెయిట్ చేసే వరకు అంత ఆకలి ఎందుకులే వెయిట్ చేయడం అని చెప్పి మేము ఇక్కడే ఫుడ్ ట్రై చేసామన్నమాట. ఫస్ట్ అయితే మామూలుగా పిజ్జా చెప్పుకున్నాము, ఓన్లీ హాఫ్ పిజ్జా అంటే జనరల్గా మనకు ఒక 4 పీసెస్ వస్తాయి. బట్ ఇక్కడైతే 2 పీసెస్ వచ్చినాయి, అది కూడా 250 రూపీస్. టేస్ట్ కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు. అండ్ దెన్ ఫాలోడ్ బై కాఫీ అయితే చెప్పాము. కాఫీ టేస్ట్ కూడా నాకు అంతగా అనిపించలేదు అనమాట. బట్ ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఒకరితో పని ఏం లేదు, ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. ఇంకా మేము కూడా కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ప్యాటర్న్స్ అండ్ మెరీనోలో మార్నింగ్ న్యూ డిజైన్స్ అయితే ఫొటోస్ సైజెస్ అప్డేట్ చేశాము. అవన్నీ వెబ్సైట్లో లైవ్ చేద్దామని చెప్పి రాజా అయితే వర్క్ చేస్తున్నాడు. నేనైతే ఫుల్ ఆకలి ఉందని తింటున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. సో నార్మల్గా క్యాబ్స్ ఆర్ ఆటోస్ ఉంటాయి కానీ మనకి ట్రావెల్ టైం ఎక్కువ పడుతుంది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. అప్పటికి మేము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. ఇంకా లేట్ అవ్వకూడదు అని చెప్పి సో ట్రైన్లో వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ తిన్న పిజ్జా మనకేం సరిపోతుంది, అందుకే వెళ్ళే దారిలో మళ్ళీ ఆగి కొంచెం దోశ, ఇడ్లీ ఇట్లాంటివి దొరుకుతాయి, అందుకని చెప్పి లైట్గా టిఫిన్ చేద్దాం అనుకుని ఇంత పెద్ద దోశ చెప్పుకున్నాము. ట్రస్ట్ మీ, అక్కడ చట్నీస్కి మన దగ్గర ఉండే చట్నీస్కి అసలు కంపారిజనే ఉండదు. ఇక్కడంతా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో మనకైతే ఆ టేస్ట్ అంతగా అనిపించకపోవచ్చు, బట్ అక్కడ వాళ్ళు బాగా తింటారు. బట్ సమ్హౌ నేనైతే సాంబార్తో మేనేజ్ చేశాను ఆ దోశని. చాలా పెద్ద దోశ, అదొక్కటి కొంచెం తింటేనే మనకి ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఆటో తీసుకొని మేము తినడానికి వెళ్ళాము. ఆ దారిలో తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు. నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ మేము ఎక్కేటప్పుడు ట్రైన్ కొంచెం ఎంటీగానే ఉంది. తర్వాత చాలామంది జనాలు వచ్చేసారు. ఇంకా మేము దగ్గరలో ఉన్న రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడే ఇంకా చెక్ ఇన్ అయిపోయాము. ఈ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. అంటే మేము స్పెసిఫిక్గా ఎక్కడికి ఏంటి అని ఒక ప్లేసెస్ని మేము స్పెసిఫిక్గా చెప్పలేకపోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఎలా జరుగుతుంది బిజినెస్, లేకపోతే క్లాతింగ్ ఎలా ఉంది, ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే త్రూ మా వీడియోస్ ద్వారా అయితే షేర్ చేసుకుంటాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని. ప్యాటర్న్స్ అండ్ మెరీనో రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సేల్ కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే రూమ్కి వచ్చాం గైస్. నిజంగా అస్సలు ఓపిక లేదు, రూమ్ చూపించే ఓపిక కూడా నాకు లేదు. ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. ఆల్మోస్ట్ టైం 1 అయింది. ఎంత ట్రాఫిక్, ఎంత ట్రావెల్ చేసాము. అసలు ట్రైన్లో ఎంతమంది ఉన్నారు, ఊపిరి కూడా ఆడలేదు. ఇంక ఇప్పుడు నిద్రపోతా. నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉన్నా రేపు మార్నింగే కలుసుకుందాం బ్లాగ్లో. అంతే, వీడియో. బాయ్ బాయ్.